హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు అయితే కనుక సూపర్ 6లో ఒకటైన ఫెన్షన్స్ కోసం అండి. మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా ఫెన్షన్స్ని పెంచుతామని చెప్పారు, అలాగే పెంచారు. ఇంకా చెప్పాలంటే కనుక 50 సంవత్సరాలకే 4000 ఫెన్షన్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అది ఈ అక్టోబర్ నెలలోని మనకి అప్లికేషన్స్ తీసుకుంటామని కూడా చెప్పారండి. అయితే ఇప్పుడు పాత ఫెన్షన్స్ గురించి, ఈ కొత్త ఫెన్షన్స్ గురించి అంటే చాలామందికి పాత ఫెన్షన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏరువేత జరుగుతుందన్నమాట. అంటే కొంతమంది ఫెన్షన్స్ని క్యాన్సిల్ చేస్తున్నారన్నమాట. అది ఎందుకు చేస్తున్నారు, ఏమిటి, అలాగే కొత్త ఫెన్షన్స్కి అప్లై చేసినప్పుడు ఏ ప్రాసెస్లోని సెలెక్ట్ చేస్తారో అని ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఎన్నో రకాల వీడియోస్, కొత్త కొత్త విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తానమాట. ఇప్పుడు మనకైతే కనుక ఈ నెలలోని అంటే అక్టోబర్ నెలలోని ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్కి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్పడం అయితే జరిగిందండి. అయితే గత ప్రభుత్వంలోని చాలామంది అప్లై చేసి ఉన్నారు, చాలామందికి సెలెక్ట్ అయ్యి వాళ్ళకి ఫెన్షన్ కూడా అందుకుంటున్నారు. కొంతమంది అయితే కనుక పెండింగ్ లిస్ట్లో ఉండిపోయారండి. అయితే ఆ పెండింగ్ లిస్ట్లో ఉండిపోయిన వాళ్ళు దేనికోసం పెండింగ్లో ఉండిపోయారు, అలాగే ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందికి ఫెన్షన్స్ అయితే కనుక ఆగిపోవడం జరిగింది. ఎందుకు ఆగిపోతున్నాయి అంటే కనుక, అలాగే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక 5 విషయాలని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం ఏ పథకానికి అప్లై చేయాలన్నా, రేషన్ కార్డుకి అప్లై చేయాలన్నా, ఎలాంటి పథకాలైనా సరే ఈ 5 విషయాలని మాత్రం జాగ్రత్తగా చూస్తారన్నమాట అండి. ఈ 5 విషయాలు ఏది తేడా ఉన్నా సరే మన ఫెన్షన్ అయితే కనుక ఆగిపోతుందన్నమాట. మన ఫెన్షనే కాదండి, ఏ పథకాలైనా సరే ఆగిపోతాయి అన్నమాట. మరి అయితే చాలామంది ఏంటంటే శాంక్షన్ అయ్యి ఎందుకు క్యాన్సిల్ అవుతుంది, అంటే శాంక్షన్ అయ్యి అందుకుంటూ కూడా ఎందుకు క్యాన్సిల్ అవుతుంది అని కూడా చాలామందికి డౌట్ ఉందన్నమాట అండి. అయితే మనం ఇదివరకు కూడా వీడియోలో చెప్పుకున్నాం, చాలామందికి ఫెన్షన్స్ అర్హత లేని వాళ్ళకి కూడా ఫెన్షన్స్ అందుతున్నాయి అన్న ఉద్దేశంతో ఈ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. ముఖ్యంగా 5 విషయాలను అయితే కనుక మనము జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఏ ఫెన్షన్ అంటే ఫెన్షన్ కానీ పథకాలకు కానీ. అందులో మొదటిగా అయితే కనుక రేషన్ కార్డు అండి. మన రేషన్ కార్డులోని ఉన్న సభ్యులు అంటే మీకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితమో మీకు రేషన్ కార్డు వచ్చింది. సో అప్పుడు మీ పిల్లలు చిన్నపిల్లలు, మీకు గవర్నమెంట్ జాబ్ లేదు, అలాగే మీకు ఏ వెహికల్ లేదు, 4 వీలర్ లేదు, మీరు ఏ స్థలము లేదు, అప్పుడు స్టేటస్ మీరు అది. కానీ ఇప్పుడు మీ స్టేటస్ మారింది. 5-10 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు ఎదగొచ్చు, మీ పిల్లలు గవర్నమెంట్ జాబ్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండొచ్చు. ఇలాగా అంటే అందులోని మెయిన్ ఏంటంటే కరెంటు బిల్లు కూడా అన్నమాట అండి. వీటన్నిటినీ కూడా అప్పటికి ఇప్పటికీ కూడా వెరిఫికేషన్ చేసి చూస్తారన్నమాట అండి. ఇది మొదటి విషయం రేషన్ కార్డుని. ఇంకోటి ఏంటంటే మీ కరెంటు బిల్లు. రెండో విషయం, ఈ కరెంటు బిల్లు మీకు అప్పుడు తక్కువ రావచ్చు, కానీ ఇప్పుడైతే కనుక మీకు అందరికీ కూడా మ్యాక్సిమం 300 యూనిట్స్ లోపు చూస్తారన్నమాట అండి. అది 300 యూనిట్స్ లోపు ఎవరైనా అంటే ఒకేసారి 300 కాల్ చేసే దాన్ని క్యాన్సిల్ చేయరన్నమాట అండి. 6 months యావరేజ్ తీసుకుంటారన్నమాట. ఈ మంత్ మీకు 300 యూనిట్లు వచ్చింది, క్రిందటి నెలలో 200 యూనిట్లు వచ్చింది, అంతకుముందు నెలలో 50 యూనిట్లు వచ్చింది. ఇలాగా 6 నెలలకి కలిపి ఒక క్యాలిక్యులేషన్ తీసుకొని అప్పుడు మీ కరెంటు బిల్లు మీరు ఈ పథకానికి ఎలిజిబుల్లా కాదా అని చూస్తారన్నమాట అండి. ఇది కొత్త వాళ్ళకైనా సరే, పాత వాళ్ళకైతే ఇబ్బంది లేదు కరెంటు బిల్లుతోని, కొత్త వాళ్ళకైతే మాత్రం కంపల్సరీ దీన్ని చూస్తారన్నమాట అండి. ఇంకా ముచ్చటగా మూడో విషయానికి వస్తే కనుక ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అన్నది కామన్ అయిపోయింది. ఎందుకంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే 7,50,000 సంవత్సర ఆదాయం దాటితే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ 0 అయినా సరే వేయాల్సి ఉంటుందన్నమాట అండి. సో అలాగా మనం 0 వేస్తే కనుక ఇన్కమ్ ట్యాక్స్ అంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టగానే మనకి రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరి డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట అండి. అంటే ఎవరి ఆధార్ కార్డు బట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట అండి. వాళ్ళకి 4 వీలర్ ఉందా, అలాగే కరెంటు బిల్ ఎలా వస్తుంది ఆ రేషన్ కార్డ్కి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు, రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరి ఆధార్ కార్డ్స్కి అంత ఏదైతే లింక్ అయి ఉంటుందో డీటెయిల్గా చూపిస్తుందండి. దాని ద్వారా మనవి పథకాలు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, అలాగే ఫెన్షన్స్ కానీ ఏవైనా సరే క్యాన్సిల్ అవుతున్నాయి అన్నమాట. ఇక 4వ విషయానికి వస్తే కనుక 4 వీలర్. ఇప్పుడైతే కనుక 4 వీలర్ కామన్ అయిపోయిందండి అందరికీ. అయితే కొంతమంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా 4 వీలర్ ఉంది. అయితే అది ఎప్పుడో జీవనోపాధి కోసం కొనుక్కున్న 4 వీలర్స్ అన్నీ కూడా ప్రాబ్లం లేదన్నమాట అండి. కానీ
కొంతమంది ఏంటంటే కొత్తవి కాకుండా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితందో 12 సంవత్సరాల క్రితం మోడల్లో కొనుక్కుంటారు. అది కూడా 4 వీలరే కదండి. అలాంటి దాని వల్ల కూడా రేషన్ కార్డులు క్యాన్సిల్ అయిపోతున్నాయి అన్నమాట. రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోతే ఇంక ఏ పథకానికి అప్లై చేసుకోవడానికి ఉండదు కదండి. రేషన్ కార్డులో ఒక్కరికి ఉన్నా సరే ఇది క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అయితే మీ రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే అది ఎప్పుడో పాతది, లేదా దానికి సంబంధించిన రెక్టిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తామని నారా లోకేష్ గారు కూడా చెప్పారండి. అంటే ఆలోచిస్తాము, 4 వీలర్ ఉంది అని అంటే ఉంది, కానీ అది ఎప్పుడు 4 వీలర్ ఏంటో దాని గురించి కూడా ఆలోచిస్తామని చెప్పి ఇదివరకైతే వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇక 5వ విషయానికి వస్తే కనుకండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్. మన రేషన్ కార్డులో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నట్లయితే కనుక రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎవరికీ కూడా ఏ పథకము కూడా వర్తించదండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రేషన్ కార్డు నుంచి వాళ్ళని స్ప్లిట్ చేసేయండి. అంటే అప్పుడు మీకు రేషన్ కార్డు ఉన్నప్పుడు ఎవరు ఎంప్లాయీస్ ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడైతే కనుక ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళని మీ రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ చేసేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి ఇన్కమ్ ఎంత ఉండాలి మనకి ఈ రేషన్ కార్డుకి పెట్టుకోవాలన్నా, పథకాలకు పెట్టుకోవాలన్నా, పెన్షన్కి అయినా సరే ఇన్కము గ్రామాల్లో అయితే కనుక 1,20,000 రూపాయలు ఉండాలండి సంవత్సర ఆదాయము. అది పట్టణాలకు వస్తే కనుక 1,44,000 రూపాయలు లోపు ఉండాలన్నమాట అండి ఇన్కమ్ సర్టిఫికేట్లోని. ఇక మనకి సైట్ విషయానికి వస్తే కనుక మనకి గ్రామాల్లో అయితే కనుక మెట్ట మాగానికి అయితే కనుక 3 ఎకరాలు 5 ఎకరాల లోపు అయితే కనుక ఏ ఇబ్బంది ఉండదండి. అది పట్టణాలకు వచ్చేసరికి 1000 చదరపు అడుగుల లోపు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది లేదండి. అది దాటిన వాళ్ళు ఎవరికి కూడా రేషన్ కార్డు క్యాన్సిల్ అవ్వడంతో పాటు ఏ పథకానికి కూడా ఎలిజిబుల్ ఉండరన్నమాట అండి. సో మనం కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకోవాలనుకున్నా ఇప్పుడు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామంటున్నారు కదండి. ఈ 5ని కూడా డీటెయిల్గా చూస్తారన్నమాట అండి. ఎందుకంటే కనుక అనర్హుల్ని వీటి ద్వారాగా తీసేస్తారన్నమాట. అందు గురించే పెన్షన్ ఇచ్చేటప్పుడు వీటన్నింటినీ కూడా డీటెయిల్గా చూస్తారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.